నిర్మల్ జిల్లా భైంసా డివిజన్లో నాసిరకం సోయా విత్తనాలు నిండా ముంచాయి. భైంసా మండలంలోని హంపోలి, మాటేగాం, హల్సుల్ గ్రామాలతో పాటు డివిజన్లోని పలు ప్రాంతాల్లో నాసిరకం సోయా విత్తనాలు మొలకెత్తక రైతులు తీవ్రంగా నష్టపోయారు. నాసిరకం విత్తనాల వల్ల గింజలు భూమిలోనే కుళ్ళిపోయాయి. అప్పులు చేసి పెట్టిన పెట్టుబడి అంతా బూడిదైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోనం కంపెనీకి చెందిన తేజస్వి రకం సోయా విత్తనాలు కొనుగోలు చేశారు. తీరా రోజులు గడుస్తున్నా మొలకల జాడ లేకపోవడంతో రైతులు లబోదీబోమంటున్నారు. స్థానిక వ్యవసాయ అధికారుల పర్యవేక్షణ లోపంతో ఈ పరిస్థితి ఏర్పడిందని రైతులు వాపోయారు. జరిగిన నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఒక్కో సోయా బ్యాగు 3,800 రూపాయల నుంచి 3,900 రూపాయలు కొనుగోలు చేశామని, ఇప్పుడు కంపెనీ ప్రతినిధులు స్థానిక ఏవో సమక్షంలో తిరిగి సోయా బ్యాగులు ఇస్తామని అనడం సరికాదని మండిపడ్డారు. తమకు పంట నష్టపరిహారం ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం నాసిరక విత్తనాలు అమ్మే కంపెనీలు, డీలర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. తేజస్విని బ్యాగులు 6 అలకడం జరిగింది. మొలకెత్తలేవు. ఒకటి 3,900 చొప్పున ధర ఉన్నది. ఇప్పుడు దీనికి నష్టపరిహారం ఎవరు చెల్లించాలా? మరి ఒక నకిలీ విత్తనాలను ఏవో అగ్రికల్చర్ ఆఫీసర్లు అప్పుడే చర్యలు తీసుకొని సీజ్ చేసి ముద్దు నిద్రలు ఉన్నారు. దయచేసి మాకు కంపెనీ వాళ్ళు ఏమో బ్యాగులు ఇస్తా అంటున్నారు. మాకు బ్యాగులు అవసరం లేదు. మాకు ఎకరానికి 12 చెప్పింది, కానీ 10 కుంటల చొప్పున ఎకరానికి మార్కెట్ ధరతో మరి ఎంతైతే ఉంటుందో అది దిగుబడి మాకు ఇవ్వాలా, డబ్బులు ఇవ్వాలని మేము కంపెనీ వాళ్ళకు కోవడం జరుగుతుంది. దీనిపై ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలా.